ఎవరు? మూడు ముళ్ళు వేసేవాడు. సూదిలో దారమేం కాదు, ముచ్చటి తీర్చేవాడ్రా మొగుడంటే. అరే పెళ్ళయి 3 ఏళ్లయింది, ఏనాడైనా నా ఒంటి మీద చెయ్యేసావా? ఇంట్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉందే, అందులో యాపిల్స్ ఉన్నాయా లేదా బత్తాయిలున్నాయా ఇంకేమన్నా కాయలున్నాయా? డోర్ తీసి ఏనాడైనా చూసావా? డీ ఫ్రిడ్జ్ లో టెంపరేచర్ టచ్ చేసావా? అసలు డీ ఫ్రిడ్జ్ ఎక్కడుందో తెలుసా నీకు? అందులో కూలింగ్ వాటరే కదా తాగేది. ఓరి నా రింగులో నీ ఫింగరు. డీ ఫ్రిడ్జ్ అంటే అది కాదురా, అది కాదురా, అది కాదురా, అది కాదురా. అలా అస్తమాను కొట్టకే నొప్పుడుతుంది. చెప్పాల్సింది డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఓరి నా వెలగలేని కొవ్వొత్తి, ఇంతకంటే ఏ ఆడకూతురురా నీకు చెప్పేది? సంవత్సరానికి ఒక్కసారైనా సంక్రాంతి వస్తుంది. పెళ్ళయి 3 ఏళ్లైనా నా జీవితానికి కాంతి రాలేదురా. ఇదంతా నా కర్మ. మా అమ్మా నాన్న అల్లుడికి పవర్ ప్లాంట్ లో ఉద్యోగమే చూశారు, కానీ నీ బాడీలో పవర్ లేదని గ్రహించలేకపోయారా. చూడు, నువ్వు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. ఉన్న విషయం చెప్తుంటే టూ మచ్ అంటావేంట్రా? ఒరే స్వాతి ముత్యం, అన్ని థియేటర్లలో రోజుకి 4 షోలు పడుతుంటే ఈ థియేటర్ ఓపెన్ అయ్యి 3 ఏళ్లయింది, ఏనాడైనా ఒక్క షో వేసావంట్రా? సీట్లు సిరిగిపోతున్నాయి, ఇక్కడ గోడలకి బూజు పడుతుంది, చివరికి తెర కూడా బద్దలవుతుందిరా. ఇన్ని ప్రళయాలు జరుగుతున్నా నీ ప్రొజెక్టర్ మాత్రం ఆన్ కావడం లేదురా. పంట కాపుకొచ్చి 3 ఏళ్లయింది, నువ్వు మాత్రం కోత కొయ్యలేకపోతున్నావు. ఇంతకీ నీ కత్తికి పొదునుందా లేదా? దేవుడా, నరకం ఎక్కడో లేదు నాయనా. ఇల్లాలు నోరు తెరిస్తే నేరుగా కనబడుతుంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అలా గట్టిగా అరవకే, ఇరుగు పురుగు వాళ్ళింటే నా పరువు పోతుంది. నీ మొహానికి పరువు ఒకటే తక్కువరా. నీకు విషయం తక్కువ, వినయం ఎక్కువరా సాలే. నువ్వు నన్ను రెచ్చగొట్టకు. రెచ్చిపోతే ఏం చేస్తావరా? నేను స్టార్ట్ చేస్తే ఎముకలు ఇరిగిపోతాయి. నీ మొహానికి చీర నలపరా చాలు. ఓ షిట్ షిట్ షిట్.